వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే చిలకలూరుపేటలో 24 ఎన్నికల తర్వాత ఒక విచిత్రమైన రాజకీయం చోటు చేసుకుంది. ఎస్పెషల్లీ ఈరోజు చూసినట్లయితే అక్కడ మరి రాజశేఖర్ వైసీపీలో ఉన్నారు. మొన్నటి ఎన్నికల కంటే ముందు ఆయనకు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీని కూడా ఇవ్వడం జరిగింది. అలాంటి మరి రాజశేఖర్ రెడ్డి ఈ రోజున ఆ పార్టీకి రిజైన్ చేసి జగన్మోహన్ రెడ్డి మీద విమర్శ చేసి మరి ఈ రోజున ఆ పార్టీ నుంచి ఎగ్జిట్ అవుతూ ఉన్నారు. ఎగ్జిట్ అవడం ఒక ఎత్తు అయితే ఈ రోజున ఆయన అదే సమయంలో టీడీపీలో కూడా చేరతానని ఒక అఫీషియల్గా ప్రకటన చేశారు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఈ టీడీపీలోకి చేరినట్లయితే టీడీపీలో చేరేందుకు అంత వ్యాక్యూమ్ ఉందా చిలకలూరుపేటలో? టీడీపీలో నిజంగా మరి రాజశేఖర్ ఎంట్రీకి ఆ స్థాయిలో వెల్కమ్ చేసే పరిస్థితి ఉందా అంటే అది ఒక $1 మిలియన్ ప్రశ్న అనుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ సీనియర్ నేత పుల్లారావు ఎమ్మెల్యేగా ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలవడం జరిగింది. బట్ మంత్రి పదవులకు ఆయన దూరంగా ఉంచినప్పటికీ బట్ కాన్స్టిట్యున్సీ మీద పట్టు సాధించడంలో పుల్లారావు ఎప్పుడు కూడా ముందే ఉంటారు. అలాంటి పుల్లారావు ఎంతవరకు కూడా తన ప్రత్యర్థి అయిన మరి రాజశేఖర్ని పార్టీలోకి తీసుకునే అవకాశం ఉంటుందనేది అయితే ఒక చర్చ. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే మరి రాజశేఖర్ని పార్టీలోకి తీసుకొచ్చేందుకు చాలా సీరియస్గా నరసరావుపేట ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు ఎఫర్ట్ పెడుతున్నారనేది ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రచారం. ఈ విషయంలోనే గతంలో కూడా వాళ్ళిద్దరికి మధ్య మంది సాన్నిహిత్యం ఉంది. ఈ విషయంలోనే గతంలో 2019లో ఎమ్మెల్యేగా అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన విడుదల రజనీకి అండ్ శ్రీకృష్ణదేవరాయలకు మధ్య చాలా క్లాషెస్ వస్తూ ఉన్నాయి. అనేక రకాలుగా తెర మీద కూడా వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి ఈ పంచాయతీలన్నీ. అయితే అప్పుడు మనం చూసినట్లయితే ఆ రోజున ఎన్నిసార్లు మరి రాజశేఖర్ని విడుదల రజని అవమానించింది, లేదా మరి రాజశేఖర్తో పాటు తన కూడా కనీసం చిలకలూరుపేట కాన్స్టిట్యున్సీలు అడుగు పెట్టనివ్వకుండా చేస్తున్న అంశాన్ని ఎన్నోసార్లు శ్రీకృష్ణదేవరాయలు పార్టీ అధిష్టానానికి కూడా చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆయన ఎవరు పట్టించుకోని పరిస్థితులు వచ్చాయి ఆ రోజున. బట్ వాళ్ళిద్దరు పార్టీ ఏదైనా సరే మొన్నటి ఎన్నికల సమయంలో శ్రీకృష్ణదేవరాయలు వైసీపీని వీడి టీడీపీలోకి వెళ్ళినా ఈరోజు ఆయన టీడీపీ నుంచి ఎంపీగా ఉన్నా నరసరావుపేట నుంచి. బట్ ఆ స్థాయిలో ఆయన ఎంపీగా పనిచేస్తున్నా బట్ మరి రాజశేఖర్తో మాత్రం అదే సత్సంబంధాలు ఆయన మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్లోనే ఈ రోజున గతంలో ఎలాగైతే విడుదల రజనీ వర్సెస్ పుల్లారావు అన్న పరిణామాలు చిలకలూరుపేటలో ఉన్నాయో బట్ ఈసారి కూడా శ్రీకృష్ణదేవరాయలు వర్సెస్ పుల్లారావు అన్న పరిణామాలు ఉన్నాయి అనేది చాలా రోజులుగా నడుస్తున్న చర్చ. ఎలాగైనా సరే మరి రాజశేఖర్ను టీడీపీలోకి తీసుకురావాలనేది శ్రీకృష్ణదేవరాయలు చాలా రోజులుగా అనుకుంటా ఉన్నారు. ఆ దిశగా అటు లోకేష్తోనే చర్చలు జరుపుతున్నారు అనేది ఒక చర్చ అయితే, టీడీపీలోకి మరి రాజశేఖర్ ఎంట్రీని పుల్లారావు వ్యతిరేకిస్తున్నారు అనేది అయితే మరొక చర్చ. బట్ ఈ విషయంలో నాట్ ఎట్ క్లారిటీ. పుల్లారావు అఫీషియల్గా కానీ మరి రాజశేఖర్ను అడ్డుకుంటున్నట్టు ఆయన ఎక్కడ ఒక ప్రకటన చేయకపోయినా బట్ అటు శ్రీకృష్ణదేవరాయల వర్గం కానీ మరి రాజశేఖర్ వర్గం కానీ ఇదే ప్రచారం చేస్తూ ఉంది చాలా రోజులుగా. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. ఆ కారణాలు కూడా మనం చర్చిద్దాం. సో మనకు తెలిసిందే పుల్లారావు చాలా సీనియర్ నేతగా ఉన్నారు టీడీపీలో గుంటూరు జిల్లా నుంచి. ఎస్పెషల్లీ ఆయన గుంటూరు జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా పనిచేశారు. 2019లో పలుసార్లు ఆయన చిలకలూరుపేట నుంచి ఎమ్మెల్యేగా అయ్యారు. ఎస్పెషల్లీ 2014 గెలిచిన తర్వాత 14లో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు చాలా రోజుల పాటు, సుదీర్ఘకాలం 5 సంవత్సరాల పాటు. దెన్ 2019 కంటే ముందు ఆయన విడుదల రజనీని ముందుగా టీడీపీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఒక ఎన్ఆర్ఐగా. ఆవిడ అదే స్థాయిలో టీడీపీ కోసం కొన్ని రోజులు పనిచేసినప్పటికీ తీరా ఎన్నికలకు ముందు పుల్లారావుకి ఆమె ఆ రోజున పూర్తి స్థాయిలో ఒక షాక్ ఇచ్చేలాగా ఆమె వైఎస్ఆర్సీపీలోని చేరారు. వైఎస్ఆర్సీపీలో ఆమె చేరిన వెంటనే జగన్మోహన్ రెడ్డి ఆమెకు టికెట్ ఇవ్వడం జరిగింది. చిలకలూరుపేట టికెట్ నుంచి ఆ రోజున విడుదల రజనీ పోటీ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వేవ్లో ఆ రోజు విడుదల రజనీనే గెలుచున్నారు. పుల్లారావు ఓడిపోవడం జరిగింది. ఇక రాష్ట్రం అంతా ఒక ఎత్తు, తన కాన్స్టిట్యున్సీ ఒక ఎత్తు, తన ప్రచారం ఒక ఎత్తు అన్నట్టుగా విడుదల రజనీ పనిచేస్తూ వచ్చారు. ఒక అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్గా చిలకలూరుపేట కాన్స్టిట్యున్సీని మార్చేశారు. ఈ రోజున ఆమె ఓడిపోయి ఆల్మోస్ట్ 9 నెలలు అవుతూ ఉంటే ఆమె మొన్నటి ఎన్నికల్లో గుంటూరుకి పంపించే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. అయినా గుంటూరు వెస్ట్కి పంపించినా కూడా ఆ స్థాయిలో ఆమె అక్కడ పూర్తి స్థాయిలో విజయం సాధించలేని పరిస్థితి అయితే ఉంది. మాధవి ఆమె మీద గెలవడం జరిగింది. అలాంటి విడుదల రజనీ తాను ఓడిపోయి ఆల్మోస్ట్ 9 నెలలు అవుతుంది. ఆమె ఎమ్మెల్యేగా పనిచేశారు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులని పేరుంది. మంత్రిగా కూడా పనిచేశారు. అయినా సరే ఇప్పటికీ కూడా తన కాన్స్టిట్యున్సీ ప్రజలు, మాజీ కాన్స్టిట్యున్సీ ఆమెది ఇది చిలకలూరుపేట, ఆ స్థాయిలో ఆమె వెంట పడుతూ ఉన్నారు. ఆమె మీద కేసులు పెడతా ఉన్నారంటేనే ఏ స్థాయిలో తన మంత్రి పదవిని తన ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకుని ఆమె అరాచకాలు సాగించింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఒక మహిళా ఎమ్మెల్యే మీద, ఒక మహిళా నేత మీద, అది కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన ఒక వ్యక్తి మీద ఈ స్థాయిలో కేసులు పడుతున్నాయంటేనే ఒక ఎమ్మెల్యే ఎలా ఉండకూడదు అనడానికి విడుదల రజనీ ఒక లైవ్ ఎగ్జాంపుల్ అని మనం అనుకోవచ్చు. అలా 5 ఏళ్ల పాటు తన ఇష్టారాజ్యం కొనసాగించారు ఆవిడ. తాను మంత్రి అయిన తర్వాత అయితే అటు శ్రీకృష్ణదేవరాయలు లాంటి వాళ్ళని, ఎందుకంటే ఆయన నరసరావుపేట ఎంపీగా ఉన్నారు అప్పట్లో వైఎస్ఆర్సీపీ నుంచి, ఆయన ఎంపీ పరిధిలోనే చిలకలూరుపేట కాన్స్టిట్యున్సీ కూడా ఉంటుంది.
చిలుకూరుపేట కాన్స్టెన్సీలో ఆయన ఇన్వాల్వ్ అవనివ్వకుండా, అదేవిధంగా అనేక రకాలుగా వాళ్ళ అంచులను థ్రెటన్ చేసే ప్రయత్నం కానీ, కోటప్పకొండ లాంటి ఇష్యూల్లో అనేక సార్లు ఆయన అవమానించే ప్రయత్నం జరుగుతూ వచ్చింది. పార్టీ అధిష్టానం దగ్గరికి ఎన్నోసార్లు వెళ్ళినా అధిష్టానం కూడా ఆమెకే ప్రయారిటీ ఇస్తున్న పరిస్థితుల్లో ఎలక్షన్కు ముందు ఆయన పార్టీని వీడారు. చిలుకూరుపేటలో ఎలాగూ విడుదల రజని ఓడిపోతోందనే జగన్మోహన్ రెడ్డి చేయించుకున్న సర్వేలతో ఆయన ఆమెని గుంటూరుకు పంపించే ప్రయత్నం చేశారు. అటు మద్దాలగిరి కూడా షాక్ ఇచ్చేలాగా ఆమెను గుంటూరు పంపిస్తే అక్కడ కూడా ఆమె ఓడిపోయిన పరిస్థితి. అంటే చిలుకలూరుపేటలో చల్లని కాసు గుంటూరులో ఎలా చెల్లుతుందని జగన్మోహన్ రెడ్డి అనుకున్నారో కానీ అది ఒక విఫల ప్రయోగంగా మిగిలింది. దెన్ ఆమె ఓడిపోయినారు. ఈరోజు మళ్ళీ తిరిగి చిలుకలూరుపేట వైపు చూసే ప్రయత్నం చేస్తున్నారు, ఇంకోవైపు జనసేనలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారని లీక్లు అయితే వస్తూ ఉన్నాయి. బట్ ఇదే సమయంలో ఆమెని దాదాపు విడుదల రజనీని పార్టీ తీసుకొచ్చి పార్టీలోకి ఆమెను ప్యాంపర్ చేసి టికెట్ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చిన ప్రతి అంశాన్ని మర్రి రాజశేఖర రెడ్డి వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఆయన అనుచరులు కూడా వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఎందుకంటే విడుదల రజని అనే వ్యక్తి లేకుండా ఉండుంటే, అనే మహిళ లేకుండా ఉండుంటే అక్కడ మర్రి రాజశేఖర్కి టికెట్ దక్కుండేది 2019 ఎన్నికల్లో. ఆ జగన్మోహన్ రెడ్డి వేవ్లో ఆయన కూడా గెలిచి ఉండేవాళ్ళు. ఆయన మీద సాఫ్ట్ కార్నర్ కూడా ఉంది ఆ కాన్స్టిట్యున్సీలో. సో ఇక ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి మర్రి రాజశేఖర్ని కన్విన్స్ చేసి మరీ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఆమెకు టికెట్ ఇస్తే, బట్ అనేక అరాచకాలతో అటు మర్రినే కాదు ఆయన అనుచరులను కూడా ఆమెను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది. అలా మొత్తానికైతే విడుదల రజని ఆ కాన్స్టిట్యున్సీని పూర్తిగా తన స్వయంకృత అపరాధంతోనే దూరం చేసుకుంది. అయితే ఎన్నికల్లో మొన్న ఆ బదులు మల్లెల రాజేష్ నాయుడుకి అక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. బట్ ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజున విడుదల రజని మరోసారి అక్కడ ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇక తాను వైసీపీలో ఉన్న కారణంగా ఎలాంటి ప్రయారిటీ తనకు లేదని కూడా మర్రి రాజశేఖర్ బాధపడుతూ ఉన్నారు. తను ఏదైతే మొన్నటి ఎన్నికల్లో విడుదల రజని గెలిచినప్పటికీ కూడా విడుదల రజని గెలవక ముందు ఎన్నికల ప్రచారంలో కూడా జగన్ హామీ ఇచ్చారు చాలాసార్లు. ఆయనకి పార్టీ అధికారంలోకి వస్తే మర్రి రాజశేఖర్కు మంత్రి పదవి ఇస్తాను అని చెప్పేసి. మంత్రి పదవి సంగతి పక్కన పెడితే ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వడానికే జగన్మోహన్ రెడ్డికి ఆల్మోస్ట్ 4 ఏళ్ళు పైన పట్టింది. ఇక ఈరోజు పార్టీ అధికారంలో లేదు, అది కూడా 11 సీట్లకే పరిమితం అయ్యారు. అది కూడా చూసినట్టు ఇప్పట్లో అధికారంలోకి వస్తాయన్న అంచనాలు కూడా లేవు వైసీపీ మీద. అలాంటి సిచ్యువేషన్లో మరోసారి టీడీపీ వైపు చూస్తూ ఉన్నారు. టీడీపీలోకి వచ్చేందుకు సీరియస్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి ఈ విషయంలో పుల్లారావు అనుకో ఎంతవరకు కూడా ఆయన రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చేసే ప్రయత్నం చేస్తుంది అనేది ఒక చర్చ. అటు శ్రీకృష్ణదేవరాయలు ఆయన పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇటు మర్రి రాజశేఖర్ కానీ ఆయన వర్గం కానీ అటు శ్రీకృష్ణదేవరాయల ద్వారా పార్టీతో టచ్లోకి వస్తే, బట్ పుల్లారావు మాత్రం దాన్ని డినై చేసే ప్రయత్నం చేస్తున్నారనేది అక్కడ స్థానికంగా జరుగుతున్న ప్రచారం. పార్టీలో 2 పవర్ సెంటర్ ఉండాల్సిన అవసరం ఏంటి అని కూడా ఆయన అనుచరులు అయితే కొందరు ప్రశ్నిస్తూ ఉన్నారు. లెట్స్ సీ, మరి పార్టీ ఓడినా గెలిచినా పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నారు పుల్లారావు. మరి అలాంటి సిచ్యువేషన్లో ఆయనకు పోటీగా ఇప్పుడు మర్రి రాజశేఖర్ని పార్టీలోకి తీసుకురావడం ద్వారా, అటు వైసీపీ అధికారం కోల్పోయిన వెంటనే ఆయన పార్టీలోకి తీసుకోవడం ద్వారా మరి టీడీపీ ఎలాంటి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తుందన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.